ఈరోజు మనకి ఈ శారీకి కుచ్చులు కట్టి చూపిస్తాను. డబల్ కలర్ థ్రెడ్ వేసి ఇవి 40 అవి 40 80 దారాలు ఒకే కుచ్చులో 2 కలర్లు వేసి కుచ్చులు కడతాను. చూడండి ఎలా ఉంటాయో. చాలా సింపుల్, చాలా ఈజీ ఇది. ఫస్ట్ నేను ఈ కాటన్ దారం కట్టి పెట్టుకుంటాను. కాటన్ దారం ఒక 10-20 దారాలు అట్లా పొడవుగా తీసి దీనికి కట్టి పెట్టుకుంటాను. తర్వాత ఇవి 2 విడివిడిగా ఇట్లా పట్టుకొని ఒకే కుచ్చుగా పట్టుకొని ఇట్లా పట్టుకొని సేమ్ ఇలా తీసేసుకొని దీనికైతే బిన్నె ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టైం పట్టదు. ఇట్లా జరీ థ్రెడ్ని తీసుకొని గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కాబట్టి గోల్డ్ కలర్ తీసుకొని టైట్గా ఇలా ముడి వేసుకుంటాను. ఒక 3 చుట్లు వేసుకొని వెనక్కి తిప్పుకొని ఇట్లా కట్టుకుంటాను. అంతే అండి. చిన్నదిగా కట్ చేసుకుంటాం. తర్వాత చూడండి చాలా బాగుంటుంది డబల్ కలరు. ఈ విధంగా అన్నీ కుట్టి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. బిన్నె ఇలా అయిపోతాయి అనేసి నేను ఇలా కుట్టుకుంటున్నా. చాలా ఈజీ ఇవి ఇట్లా కట్టుకున్నామంటే. దీనికి వేసే పూసలు వచ్చి ఇవి దాని కలర్ కుచ్చులు ఇవి డబల్ కలర్ వేసి కుట్టాను. ఇప్పుడు శారీకి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాటన్ దారంని ఇలా ముడి వేసుకొని ఇలా లాగేసి టైట్గా దీనికి ఈ పూస ఒకటి ఈ కుచ్చు పూస ఇట్లా ఇలా కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇలా పట్టుకొని టైట్గా మనం కింద నుంచి అయినా వేయచ్చు, పైన నుంచి అయినా వేయచ్చు. ముడి మాత్రం నేనైతే పైన నుంచి వేస్తున్నా. చూడండి ఇలా ఈ దారానికి ఆ దారానికి మధ్యలో ఇలా లాక్కునేయాలి. ఇలా టైట్గా లాక్కొని ఇంకా ఒక్క ముడి ఇలా వేయాలి టైట్గా ఉండటానికి. సేమ్ మళ్ళీ ఇప్పుడు దాని పక్క నుంచినే ఇలా తీసుకోవాలి. ఏం దారం కట్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఒక పూస, ఒక కుచ్చు, ఇంకొక పూస కరెక్ట్గా ఇలా వస్తుంది. చూడండి మళ్ళీ సేమ్ అదే మెజర్మెంట్తో నేనైతే ఇట్లా ఏలు అయితే గ్యాప్ పెట్టుకుంటాను. దీనికి ఇట్లాంటి పూసలకన్నిటికీ కుట్టడానికి. ఇలా ఇంకొక ముడి వేసుకుందాం. ఇలా టైట్గా లాక్కుంటే బాగా టైట్గా ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు అంతే సేమ్ గ్యాప్తో ఇప్పుడు ఇక్కడ ఇంకొక కుచ్చు వేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది ఇది. కుచ్చు ముడి ఉంటుంది కదా, అటు సైడ్ వేసుకోవాలి. ఇక్కడ ముడి బయటికి ఇట్లా మనకు వచ్చేటట్లు వేసుకోవాలి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ ముడి లేసుకొని ఉంది కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. ఇది వెనక పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. 2 ముడులు ఇలా గట్టిగా వేసుకొని మళ్ళీ సేమ్ పక్క నుంచి ఇలా లాక్కోవాలి. ఇది డబల్ కలర్ కుచ్చు కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంత సింపుల్గా అయిపోతుందంటే అంత గ్రాండ్గా ఉంటుంది ఇది.
మనం ఎప్పుడు సింపుల్గా ఎంచుకున్నా కూడా గ్రాండ్ లుక్ వచ్చేది ఇలా డబల్ కలర్ కుచ్చేసినప్పుడు మాత్రమే. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. ఇప్పుడు మనకి ఈ పక్క దారం అందదు కాబట్టి ఇక్కడ వెనక పక్కకి ఇలా తీసుకొని ఇలా ముడేసుకొని కట్ చేసేస్తున్నాను నేను. ఇలా శారీ మొత్తం కుట్టేసుకున్నాము. చూసారు కదండి, ఇలా ఉంటాయి. డబల్ కలర్ కుచ్చులు కట్టుకుంటే చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. ఇలా కట్టుకున్నామంటే మనము గ్రాండ్గా ఉంటుంది. పెళ్లి శారీలకి వీటికి బాగుంటాయి డిజైన్స్. ఇలా గ్రాండ్ లుక్తో సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్రాండ్గా కనిపించేది ఇదే. చాలా బాగుంటుంది. ఇలా కుచ్చులు కట్టుకున్నామంటే చాలా ఈజీ. ఇంట్లో అయినా మీరు ఎవరికైనా సరే కుట్టియాలనుకున్నా ఇంట్లో అయినా కుట్టి చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి? అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.